హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఏంటి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనుకుంటున్నారా? గ్యాస్ కష్టాలు అలా ఉన్నాయండి, అందుకే అలా చేస్తున్నా. అండ్ అమ్మ చేసే వంటలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మా ఫేవరెట్ ఏంటి అంటే ఫిష్ కర్రీని. ఎందుకంటే మా అమ్మ చాలా బాగా చేస్తుంది. సూప్ కర్రీ అయినా, ఫ్రై అయినా. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ తీసుకొచ్చి నా కోసం కంపల్సరీ ఫిష్ కర్రీ చేస్తుంది. పెళ్ళయ్యాక అమ్మ చేతి వంటను, అమ్మని చాలా మిస్ అవుతాం కదా. మా అమ్మ ఎలా చేస్తుందో ఒకసారి చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది అని మీరే చెప్తారు. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ అవి వేగాక ఇది లాస్ట్లో వేసింది ఏంటిది అంటే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కాల్వండి. కాల్చిన తర్వాత మిక్సీ పట్టేస్తే కాల్చిన ఆనియన్ టేస్ట్ వేరే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. బాగుందని మీరే చెప్తారు. నెక్స్ట్ టైం మేము చేసుకున్నప్పుడల్లా ఇలానే చేసుకుంటామని అంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు ఫస్టే ముక్కల్ని అలా కలిపితే అన్నీ ఆనియన్ పేస్ట్ అయినా లేకపోతే గార్లిక్ పేస్ట్ అయినా అన్నీ పడతాయి. మనం ఒకసారి ఆ ముక్కలు వేడయ్యాక మనం కలిపినామనుకో ముక్కలు అనేది చెదిరిపోతాయి. ఇప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్టే కలిపితే అన్నీ పడతాయి. మళ్ళీ తర్వాత కలపొద్దు, వేడైతాయి కాబట్టి ముక్కలు మళ్ళీ అవన్నీ చిట్లిపోతూ ఉంటాయి. సో ఏ ముక్కకు ఆ ముక్క ఉండాలి అని అంటే మనం ఫస్టే మంచిగా కలుపుకున్నాక మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫిష్ కర్రీలో ఎప్పుడైనా మీరు కొంచెం అంటే చింతపండు పులుపు ఎక్కువ ఉండేలానే చూసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది. మన తెలంగాణ స్టైల్ కాబట్టి ఇందులో బెండకాయలు, మామిడి ముక్కలు అలాంటివి అయితే ఏముండవు. ఇలానే ఉంటుంది మా తెలంగాణది అయితే, మా స్టైల్. మరి మేమైతే ఇలానే చేసుకుంటాం. చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే బాగుంది అని అంటారు. తర్వాత కూడా మనం ఉప్పు, కారం అవి వేసాక కూడా మనం అవన్నింటిని కలపొద్దు. కొంచెం ఆ వాటర్లో మనం డైల్యూట్ చేసినట్టుగా కలిపితే చాలు. అదే మొత్తం బాయిల్డ్కి మొత్తం ఆ పీస్లకి మంచిగా అంటుతుంది. లాస్ట్గా ఫైనల్గా మీరు జీలకర్ర పొడి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అది కొంచెం వేసుకుంటే ఒక స్పూన్, అదొక స్పూన్, ఇదొక స్పూన్ వేసుకున్నారనుకో ఫైనల్ టచ్ బాగుంటుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేక కొత్తిమీర వేసుకోలే, కానీ కట్టెల పొయ్యి మీద వండిన ఫిష్ కర్రీ సూపర్ ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంది అని అంటారు. అండ్ నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఏంటి అని అంటే జస్ట్ మనం తినడానికి కూడా, చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఒక 2 పావులంత నూనె పోసుకొని కొంచెం జీలకర్ర అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, ఉప్పు వేయండి. నూనె చల్లారిన తర్వాత కారమును, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత మనం మంచిగా ఆ ముక్కలను పట్టించిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైన కూడా కొంచెం మనం కారం తక్కువ వేసి చేస్తాం కాబట్టి బాగుంటుంది. సబ్స్క్రైబ్